వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన రైతు వేదికలు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల. రంగారెడ్డి జిల్లాలో తాగునీటి కోసం ఆందోళనలు. సాగర్ రహదారిపై ధర్నాకు దిగిన గున్గల్ గ్రామస్తులు. జగిత్యాల జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల. పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందన్న మంత్రి. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు పాదయాత్ర. టీడీపీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపాటు. ఏలూరులో టిట్కో గృహాల అప్పగింతలో ఉద్రిక్తత. సిపిఐ నేతలను అరెస్టు చేసిన పోలీసులు. డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో రైతు వేదికల నిర్మాణం పూర్తయ్యాయి. రైతు నాయకులు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం నిర్మించిన రైతు వేదికను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ గ్రామంలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సాగర్ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నీరు ఇస్తామని చెప్పి ఇప్పుడు ముఖం చాటేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఈ గున్గల్ నీళ్ళు ప్రబంధం చదువుతాడు. ఎమ్మెల్యే వచ్చా మీకు అన్ని సౌకర్యం చేస్తాను మాకంటాడు. మరి మా గున్గల్కి నీళ్ళు ఇస్తలేడు ఎమ్మెల్యే. ఎమ్మెల్యేకి మేము ఓట్లు వేయలేదా, మేము గెలిపేయలేదా? మాకు కాదా ఎమ్మెల్యే? ఈ ప్రబంధం వాళ్ళకి ఎమ్మెల్యే అయితే ఇప్పుడు రమ్మని ఎమ్మెల్యేను 3 నెలల సార్ మేము నీళ్ళు ఎక్కడ వస్తున్నాము. మరి కరోనా వచ్చింది అంటారు, వాళ్ళు ముట్టుకుని స్నానం చేయంటారు, అది రుతుకోవాలి చేతులకు ఇది రుతుకోవాలి అంటారు, నీళ్ళు పెట్టుకోవాలి 3 నెలలే సార్ నీళ్ళు లేక ఎట్లా కడుకోవాలి, ఎట్లా స్నానం చేయాలి చస్తారు. మరి లోకం 2 రోజులు పువ్వు లేకుండా బతారు, ఒక్క నిమిషం నీళ్ళు లేకుండా బతారు. రోజు గున్గల్ గ్రామ పంచాయతీ గున్గల్ గ్రామస్తులందరూ కలిసి నీళ్ళ ఇబ్బందులను చూసి మా ప్రజాప్రతినిధులు మా ఇండ్ల మీదకి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకు సహకరిస్తేందుకు మేము కూడా వచ్చి రావడం జరిగింది. మా ఊర్లో భూములు పోయి మా ఊర్లో ఉన్నది రిజర్వాయర్, మాకు నీళ్ళ కరువు ఉండదనే ఉద్దేశంతో మేము మా ఊర్లో ఉన్న భూములని మేము అప్పుడు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉండి ఇచ్చినాము. మా ఊరికి లేకుండా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నానికి నీళ్ళు తీసుకుపోయింది. 2 నెలల నుంచి ఇప్పుడు మా ఊరికి నీళ్లు లేవు, తాగడానికి సుక్క నీళ్ళు లేకుంటున్నాయి. నిరుపేద రైతులు నిరుపేదోళ్ళు ఉన్నారు, అందరూ 1000 రూపాయల ట్యాంకర్ నీళ్లు కొని తాగే పరిస్థితిలో లేరు. ఇప్పుడు రిజర్వాయర్ ఊర్లో పట్టుకొని ఊర్లోకి వెళ్ళి ఇస్తే ఒక 10-15 నిమిషాలు నీళ్ళు ఇస్తే సరిపోయే నీళ్ళకు మా ఊరికి నీళ్ళు ఇవ్వడం లేదు. నీళ్ళు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతుంటే ఇబ్బందుల గురించి మేము ఆ ఇబ్బందులు తాళలేక వచ్చి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చినాం. మా ధర్నాని భంగం చేయడానికి పోలీసు అధికారులు, పోలీసు వాళ్ళందరూ వచ్చి ఏసీతో సహా అందరూ వచ్చి మమ్మల్ని భంగం చేస్తారు. అయినా కూడా మేము వదిలేసే ప్రసక్తే లేదు. ఈ రిజర్వాయర్ గేట్ ముంగల ధర్నా చేయడానికి, నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ambulance
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు పక్కా ప్రణాళికతో గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రామ్నూర్, శాఖపూర్, మద్దునూరులో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంతో పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామాలలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఒక్కటే, పల్లెలు బాగుంటేనే ప్రజలందరూ బాగున్నట్టుగా భావించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అదే పల్లె ప్రగతి. ఆ పల్లె ప్రగతిలో అనేక అద్భుతాలను ఈరోజు గ్రామాలలో మనం చూస్తూ ఉన్నాం. వైకుంఠ ధామం కావచ్చు, లేదంటే పారిశుద్ధ్యం కావచ్చు, తర్వాత హరితహారం ప్రోగ్రాంలో గ్రామంలో దాదాపు వేలాది మొక్కలు పెంచడం కావచ్చు. అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి అన్ని అవసరాలను గుర్తించి ప్రజలకు ఏవైతే అందుబాటులో ఉండాలో వాటన్నిటిని కూడా తీసుకురావడం ద్వారానే గ్రామాల యొక్క అభివృద్ధి జరుగుతుందని, గ్రామాల అభివృద్ధి జరగడం వల్లనే రాష్ట్రం యొక్క అభివృద్ధిని మనం చూడవచ్చనే ఉద్దేశమే మన ముఖ్యమంత్రి గారిది. దాన్ని ఈరోజు తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో అమలు చేస్తున్నప్పుడు, వాటిని ప్రారంభిస్తున్నప్పుడు ఆనందమే, ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని ఆస్వాదించడం జరుగుతూ ఉంది. ఈరోజు వెల్కటూరు మండలంలో రామ్నూరు కావచ్చు, ముత్తునూరు కావచ్చు, శాఖాపూర్ కావచ్చు, పలు గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ పల్లె ప్రకృతి వనం కావచ్చు, వైకుంఠ ధామం కావచ్చు, తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి గోదావరి రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలకు అత్యంత అవసరం, దాన్ని గుర్తించి 20 లక్షల రూపాయలు ఈరోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్నల్ సీసీ రోడ్స్ కూడా చాలా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ గ్రామానికి అనేక విధాలుగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు గ్రామం అంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రామాలలో ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం. ఈ సందర్భంగా మా ముత్తునూరు గ్రామవాసులందరికీ. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు టీడీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్ర సందర్భంగా చేపట్టిన కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, మంత్రులు శంకర్నారాయణ, జయరాం పాల్గొన్నారు. జగన్ చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే కావాలనే చంద్రబాబు దాన్ని అడ్డుకుంటున్నారని ఎంపీ మాధవ్ ఆరోపించారు. భవిష్యత్తులో చంద్రబాబు ఇదే రీతిలో వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అలవాటు పడిన మనిషి ఇంట్లో తల్లను చమ్మును లేదా పిల్లల చేతిలో ఉంగరాలు, భార్య చెవిలో చెవిదుద్దులో ముక్కురాయిలో ముక్కు పిడకలో తాగడానికి అలవాటు పడినవాడు ఏ విధంగా దాన్ని తీసుకుని పోయి కళ్ళంగట్లో సారాయంగట్లో కులగట్టి కళ్ళు తాగుతారు, సారాయి తాగుతారు. ఆ విధంగానే విచక్షణ లేకుండా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టి ప్యాకేజీని తెచ్చుకున్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి కేంద్రం దగ్గర మోడీ గారి దగ్గర మోదరిల్ని ఆయన అక్కడి నుంచి ప్యాకేజీ మాట్లాడుకుని తెచ్చుకున్న విషయం మనమందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. కేంద్రంగా చేసుకుని మీరు రాజాలాగా పరిపాలించకండి, మీరు సుఖంగా పరిపాలించకండి. కేంద్రం మనకు బాబు గాని పత్తిపాటి పుల్లారావు గాని ఆ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసి కొట్టివేయడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితున్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతామని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఎవరైతే డిపాజిట్లు చేశారో ఇప్పటి వరకు కూడా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఇది ఒక మానవతా దృక్పథంతో, ఒక మానవతా విలువలతో కూడిన ఆశయంతో నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా
బ్రహ్మాండమైన రాష్ట్రంలో జన చైతన్య యాత్ర ఎక్కడుందంటే ఉరువుకొండలో. ఈ రోజు నాకు చాలా సంతోషంగా అయితే మా అక్క చెల్లెములు ఉన్నారు కదా, మా జగనన్న రాజ్యం కావాలి, మా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పడానికి ఈ రోజు వచ్చారు కదా ఈ అక్క చెల్లెములు, ఇదే నిదర్శనం అని చెప్పి నేను చెప్పగలను. అందరికీ ధన్యవాదాలు. స్వాగతం మా పార్లమెంట్ సభ్యులు గోవింద బాబు గారు చేశారు. ఓకే సార్, అన్నీ పెడతాను. ఏలూరులోని టిట్కో గృహాల లబ్ధిదారులకు అప్పగింత కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు సిపిఐ నేతలు టిట్కో గృహాలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. సిపిఐ నాయకులు టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తే తమ పార్టీ చులకనవుతుందనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేయాలని చూస్తోందని సిపిఐ నేతలు వాపోయారు. అయితే ప్రజా సంక్షేమం కోసం సిపిఐ పార్టీ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనా భాషగా తెలుగును చిత్తశుద్ధితో అమలు చేయాలని ఏపీ రాష్ట్ర అధికార భాషా సంఘం గౌరవ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలుగు పటిష్ట అమలుకు అధికారులకు సూచనలు జారీ చేశారు. తెలుగు భాష, తెలుగు సాహిత్యానికి గోదావరి జిల్లాలు పెద్దపీట వేశాయని పేర్కొన్నారు. 8 ఏళ్ల పాటు సంఘం లేకుండా ఉన్న పరిస్థితుల్లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలలకే సంఘాన్ని ఏర్పాటు చేసి తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికార కార్యక్రమాల్లో తెలుగును ఉపయోగించడంలో సాధించిన ప్రగతిని సమీక్షించి అధికార భాషాభివృద్ధికి తగిన సిఫార్సులతో సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. ఆచార్య షేక్ మస్తాన్ గారికి, ఆచార్య చంద్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ తెలుగును పాలనా భాషగా అమలు చేసేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విశేషించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయులై ఉన్నారు. అందులో భాగంగానే గత 8 సంవత్సరాలుగా కార్యాలయం కూడా లేకుండా, సంఘం కూడా లేకుండా, దానికి సంబంధించిన ఒక కాగితం కూడా లేకుండా ఉన్నటువంటి అధికార భాషా సంఘాన్ని ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే 3వ నెలలోనే అధికార భాషా సంఘాన్ని నియమించి దానికి సంబంధించి జిల్లాలన్నీ పర్యటించి మొత్తం రాష్ట్రం మొత్తం మీద తెలుగు భాషని పాలనా భాషగా అమలు చేసే విషయంలో మీరు కృషి చేయండి అని చెప్పి మాకు చెప్పారు. ఇప్పటికీ ఈ కరోనా కనుక లేకపోతే మొత్తం పూర్తి అయిపోయి ఉండేవి. ఇప్పటికే మేము ఒక 8 జిల్లాలు పూర్తి చేశాము, మిగతా జిల్లాలు కూడా పూర్తి చేస్తూ ఉన్నాము. అధికార భాషగా తెలుగుని పాలనా భాషగా అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్గా చూడటంలో మీరు తనిఖీలు చేయండి, బాగా చేయండి అని చెప్పని ఆయన మాకు చెప్పడం జరిగింది. ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు కాకినాడలో మేము ఈ రోజున చేసిన సమీక్షలో కోనవరం తహసీల్దార్ గారి కార్యాలయం 100% పనిచేసినాయి. అదేవిధంగా జిల్లా బీమా కార్యాలయం కాకినాడ వారు 98% చేశారు. అదేవిధంగా గంగవరం తహసీల్దార్ గారు, రంపచోడవరం తహసీల్దార్ గారు వారి కార్యాలయాల్లో 96% పూర్తి చేయడం జరిగింది. కమిషనర్ నగరపాలక సంస్థ కాకినాడ 93%, అదేవిధంగా వైరామవరం తహసీల్దార్ గారు 90% పనిచేయడం జరిగింది.
అంటే ఈ విధంగా చూస్తే కొన్ని కార్యాలయాల్లో 90, 93, 96, 100% కూడా పనిచేస్తున్నారంటే పనిచేయాలి అనేటువంటి ఒక నిశ్చయంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక 5 కార్యాలయాల్లో మాత్రం 6 నుంచి 1% మాత్రమే పనిచేశారు. వాళ్ళ పేర్లు చెప్పడం మర్యాద కాదు, కానీ వాళ్ళకు కూడా మేము పూర్తి చేయమని చెప్పామని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. పాలనా భాషగా తెలుగుని అమలు చేసేటువంటి విషయంలో మేము కృతనిశ్చయితం ఉన్నాం. అయితే మనకు ఒక అపోహ ఉన్నది. ఆంగ్ల మాధ్యమం వేరు, పాఠశాలల్లో పాలనా భాషగా తెలుగును వినియోగించడం వేరు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక నిశ్చయానికి వచ్చారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ కూడా. ఏపీలో వైసీపీ నిర్వహిస్తున్న పాదయాత్రలపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ఏం సాధించిందని పాదయాత్రలు నిర్వహిస్తోందని కడప టీడీపీ నేత లింగారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అణగారిన వర్గాలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ముఖ్యంగా ముస్లింలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా జగన్ ప్రజల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల కిందట చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్రను గుర్తు చేస్తూ విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఏం సాధించినారని చెప్పి మీరు ఈ యాత్రలు చేసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్రం నాశనం అయిపోయింది. 1,50,000 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసేటువంటి పరిస్థితి, అభివృద్ధి, సంక్షేమము, శాంతి భద్రతలు, బలహీన వర్గాల రక్షణ అన్నీ సర్వనాశనం అయిపోయినాయి. మాట తప్పను మెడమ తిప్పనని చెప్పి పదే పదే ప్రచారం చేసి సొమ్ము చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర సందర్భంలో 600 పైన హామీలు ఇచ్చినటువంటి విషయం అందరూ కూడా తెలుసు. 600 హామీలు ఇస్తే మేనిఫెస్టోలో 20% హామీలను కూడా పెట్టలేదు. అందులో కొద్ది కూడా నెరవేర్చలేదు. ప్రతిగా అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, దందాలు మొత్తం అంతా కూడా ఎవరికి భద్రత లేని పరిస్థితి అయిపోయింది. మేము ఒకటి అడుగుతున్నాం. ఎన్నిసార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, అక్రమాలు, రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, చట్టాల ఉల్లంఘన జరిగినటువంటి సందర్భాల్లో 70 సార్లు పైగా మొట్టకాయలేసినా కూడా రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం పరిపాలన చేయకుండా సుప్రీంకోర్టు జడ్జీలనే, హైకోర్టు జడ్జీలనే లక్ష్యంగా చేసుకొని దాడి చేసి వాళ్ళ యొక్క దందాలు, అవినీతిని, దౌర్జన్యాలను కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తే దేశమంతా కూడా నవ్విపోయినారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు. నేను వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో ఉత్పత్తి చేస్తానని చెప్పి ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమైంది అని అడుగుతున్నాం. ఇంతవరకు కాంపౌండ్ కూడా కట్టనటువంటి దుస్థితిలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఇది స్వయంగా కడప జిల్లా ప్రజలను, కడప జిల్లా నిరుద్యోగులను, యువతను మోసం చేయడం కాదా అని చెప్పి అడుగుతున్నాం. మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి శ్మశానం అయిపోయింది. ఈ రాష్ట్రం శ్మశాన వాటికగా చేసినందుకు మీరు 4 రోజులు విజయోత్సవాలు చేసుకుంటున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ పాదయాత్రలు కాదు మీరు చేయాల్సింది, విజయోత్సవాలుగా చేయాల్సింది. మేము చేయలేకపోయామని చెప్పి ముక్కు చెప్పలేసుకొని ప్రజల క్షమాపణ చెప్పి ఇప్పటికైనా సరైనటువంటి పరిపాలనను ఈ రాష్ట్ర ప్రజలకు అందించాల్సిందిగా మరి పోలవరము, అమరావతితో, రాయలసీమ ప్రాజెక్టు
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన ప్రజల్లో నేడు ప్రజలతో నాడు కార్యక్రమాన్ని రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల వీర్రాజు ప్రారంభించారు. ఈ పాదయాత్రలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం పార్టీ నాయకులు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ సమీపంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలకి, సచివాలయ స్టాఫ్ కి, సిబ్బందికి, పంచాయతీ సిబ్బంది అందరికి నమస్కారం అండి. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేటలోని ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావు సందర్శించి పామాయిల్ పంటలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతన్నలు వరి పంటపై శ్రద్ధ చూపిస్తున్నారని, అలా కాకుండా పంట మార్పిడి విధానాన్ని పాటించాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లాను హార్టికల్చర్ హబ్గా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. జిల్లాలో 5,000 ఎకరాలు పామాయిల్ తోటలు సాగు చేయాలని ఆయన సూచించారు. సార్ 5 districts లో కూడా లాస్ట్ వీక్ ఒక 5 days మొత్తం చూసాను. వండర్ చాలా అవసరం ఉంది. దీన్ని మోటివేట్ చేసి ముందరికి తీసుకుపోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, అదేవిధంగా అధికారులను, ముఖ్యంగా మీ అధికారులకు కూడా థ్యాంక్ యూ సార్. నేను పెట్టే రోజే మాట చెప్పిన సాయిబాబా గారికి, మన మహేందర్కి ఫర్ పామ్ ఆయిల్ అనేది అర్థం. ముఖ్యంగా ఈ సందర్భంగా మన మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు చాలా కృషి చేశారు మన 5 జిల్లాలు రావడానికి. ఎందుకంటే నేను నారాయణపేటలో ఉన్నప్పుడే నాతో ఒకసారి మాట్లాడారు. అక్కడ కూడా చాలా కృషి చేసాం. అక్కడ కూడా మీలాగే రామ్మోహన్ రెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి వేస్తేనే చుట్టుపక్కల మిగతా రైతులందరికీ కూడా అది ఒక ప్రోత్సాహం, ధైర్యం. ముందు రైతుకి ఏం కావాలంటే ధైర్యం. మనం నష్టపోకూడదు. కొత్త పంట వేయడానికి ముందు ఒక అడుగు వెనక్కి వేస్తాడు, కానీ ఒకసారి దాని టేస్ట్ తెలిసిన తర్వాత తప్పనిసరిగా మనం వద్దనుకున్న అతనే ముందుకు అలా పోతూనే ఉంటాడు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీ నియోజకవర్గంలో పామాయిల్ పంటను వేయాలని ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ గారి, అదేవిధంగా మంత్రి గారు సూచనల మేరకు మనమే ముందుంటే మిగతా రైతులకు ఒక ఆదర్శంగా ఉంటుంది, వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది అన్న ఆలోచనతోటి నా సొంత పొలంలో 14 ఎకరాలు పామాయిల్ పెట్టిన సందర్భంగా ఈరోజు ఆ పంటను పరిశీలించడానికి వచ్చిన ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా పెద్దలు ఆయిల్ ఫెడ్ జిఎం గారు మన సుహాగర్ రెడ్డి గారు, డిడి హార్టికల్చర్ సాయిబాబా గారు, అదేవిధంగా మహేందర్ గారు, అదేవిధంగా నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పత్రికా మిత్రులు, అధికారులందరికీ, రైతులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఆయిల్ పామ్ పెట్టాలన్నప్పుడు చాలా మంది రైతులకు డౌట్ ఉండే సార్. కానీ అధికారులు కానీ, నేను కలెక్టర్ గారికి ఓ రోజు నైట్లో ఫోన్ చేసి సార్ సలహా తీసుకుందామని ఫోన్ చేస్తే సార్ ఒకటే మాట చెప్పిండు, 100 ఎకరాలు పెట్టండి సార్ నేను ఉన్నాను. ఏం సార్ అంత ధైర్యంగా చెప్తున్నారంటే మేము ఆల్రెడీ అనుభవిస్తున్నాం సార్. ఆ చెట్లు పెట్టి దాని ఫలాలు అనుభవిస్తున్నాం. మా బ్రదరే చూస్తాడు నా సొంత విలేజ్లో. అందుకే కళ్ళు మూసుకొని ఈ జిల్లాకు అవసరం కూడా
ఇటువంటి పంటలు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయి, ఏరియా పెరుగుతూ ఉంది, అందరు రైతులు అదే వరి 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 అనుకుంటూ పోతూ ఉంటే మనం లాస్ట్ టైం చూసినాం. లాస్ట్ టైంకు ఇప్పటికీ దాదాపు 60 లక్షల ఎకరాలు తెలంగాణలో వరి వేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక మన నియోజకవర్గం ఈ లెక్క పోయిన వర్షాకాలం లెక్క తీస్తే సార్ దాదాపు 68,000 ఎకరాలు వరి వేసారు, దాదాపు 60,000 ఎకరాలు పత్తి వేసారు అనేది రేపు కర్వేడ ప్రాజెక్ట్. సెల్ఫీ మోజు ప్రాణాలు తీసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎడపల్లి మండలం ఆలీసాగర్ రిజర్వాయర్ దగ్గర సెల్ఫీ దిగుతూ ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడిపోయారు. ఈత రాకపోవడంతో ఊపిరాడక ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీళ్లలో పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బోధన్ పట్టణం రాకాసిపేటకు చెందిన వారిగా గుర్తించారు. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే మృతి చెందిన ముగ్గురు 16 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన రైతు వేదికలు, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల. రంగారెడ్డి జిల్లాలో తాగునీటి కోసం ఆందోళనలు, సాగర్ రహదారిపై ధర్నాకు దిగిన గున్గల్ గ్రామస్తులు. జగిత్యాల జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల, పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందన్న మంత్రి. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు పాదయాత్ర, టీడీపీ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటుందని మండిపాటు. ఏలూరులో టిట్కో గృహాల అప్పగింతలో ఉద్రిక్తత, సిపిఐ నేతలను అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.